BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు. కాజీపల్లి రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన వివాదం. కాజీపల్లి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన క్రెషర్ వివాదం, కౌన్సిలర్ భర్త వ్యవహార శైలిపై గ్రామస్తులు ఆగ్రహం, డబ్బుల రిమాండ్ కేసులో కొత్త మలుపు, మీడియా ముందుకు గ్రామస్తులు, ఆధారాలు లేకుండా కేసులు నమోదు కావు, అరికెల సురేష్ పై విమర్శలు. కాజీపల్లిలో రాజకీయ వేడి, పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తత. క్రెషర్ ఘటనపై కౌంటర్ అటాక్ చేసిన గ్రామ పెద్దలు, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆరోపణలు. మైలారం భీమా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపూతార మున్సిపాలిటీ పరిధిలోని కాజీపల్లిలో తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు. కాజీపల్లి రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన వివాదం. ఈ సమావేశంలో పర్వేద్ వీరస్వామి, ఎండి కాజా, చిరమణి చంద్రయ్య, చిట్ల మహేష్, చిరమణి శ్యాంబాబు, చిట్లగిరి చిరమణి జనార్దన్, కొండా లక్ష్మణ్, చిరమణి అభిమన్యం తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ భర్త ఆయన వాళ్ళు గెలిచిన వారం రోజుల నుంచి మితిమీరిపోయి ఆయన విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ వ్యవహార శైలి నచ్చక ఒకసారి హోలీ పండుగ రోజు ఒకసారి మంచిగానే పనిష్మెంట్ జరిగింది. అయినా బుద్ధి లేకుండా ప్రెషర్ల మీద, కెమికల్ ఇండస్ట్రీల మీద ఎగవాడి దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ఒక 2 రోజుల క్రితం ఒక క్వారీ యజమాని పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది, అన్ని సాక్ష్యాధారాలతో సహా. ఆ సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి. అవసరం వస్తే ఇవి కూడా మేము బయట పెడతాము. అయితే అన్ని ₹1 అక్కడ డిమాండ్ చేసింది నిజమే. వాళ్ళ కోరీలకు పోయి వాళ్ళ దౌర్జన్యంగా బూత్ మాటలు తిప్పింది నిజమే. అవన్నీ సాక్ష్యాధారాలతోటే పోలీస్ కేసు నమోదైంది. అక్కడ అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. నిన్న అతను ఏమంటాడంటే, నేను ఎలాంటి తప్పు పని చేయలేదు, కావాల్సుకొని మమ్మల్ని నింద లేపడానికి నా మీద ఓడిపోయిన వాళ్ళు మమ్మల్ని అపదృష్ట పాలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మేము దానికోసము ఖండిస్తూ కౌన్సిలర్ గారికి, 8వ వార్డు కౌన్సిలర్ సంధ్య గారికి చెప్తున్నాను, అమ్మ చెల్లి రాజ్యాంగబద్ధంగా మహిళలకు అవకాశం ఎందుకు ఇచ్చింది? ఒంటింటికే పరిమితం కాదు, చట్టసభల్లో కూడా మహిళా ప్రతిష్ట పెరగడం కోసం ఒక మంచి సదుద్దేశంతో మనకు రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ రిజర్వేషన్ల భాగంగానే ఒక మహిళా అభ్యర్థిగా నువ్వు గెలవడం చాలా సంతోషకరం. గెలుపుకోవటములు సహజమైనప్పటికీ మీ ఆయన అంటుండు మా మీద ఓడిపోయిన వాళ్ళు ఓర్వలేక, అరే బాబు మీరు గెలిచింది ఎంత? నువ్వు ఒక పార్టీ సరే ఖాళీలు మొక్కినావు, ఎట్లా తెచ్చుకున్నావు? టికెట్ తెచ్చుకున్నా మేము ఒక ఇండిపెండెంట్ ఉండి నా మీద సురేష్ మీద అయితే 22 ఓట్ల మెజార్టీతోటే ఓట్లు గెలిచినావు, నా మీద 33 ఓట్లు. నువ్వు పెద్ద మెజార్టీ కాదు. నీకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఊర్లో ఒక క్యాండిడేట్ కోనికిస్తా గొట్టం. నీకు ఒక బాధ్యత రహితంగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది. అనవసరంగా మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖబర్దార్ బాగుండదు. నిన్న ఒక వాడినావు, చెప్తోడు కొట్టినట్టు అయింది వాళ్ళకని. ఒక్కసారి ఇప్పుడు కూడా నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేసి ఈరోజు ఎలక్షన్లకు రా. నేను ఇండిపెండెంట్గా వస్తా, నువ్వు ఇండిపెండెంట్గా రా. ఎలాంటి పార్టీల్లో తోటొద్దు, ఇండిపెండెంట్గా నిలబడదాం. నీ దమ్మేందో చూపియాక. నీవు ఏదో అదృష్టం కొద్దీ అవుటర్స్ ఉన్నారు. అవుటర్స్కి ఏంటంటే పార్టీ సింబల్ ముఖ్యం. పార్టీ సింబల్ మీద ఓట్లేసిరు. నీ మోకం చూసి కాదు, నీ వ్యక్తిత్వాన్ని చూసి కాదు ఓట్లేసింది. వ్యక్తిత్వంతో పడ్డాయి అంటే మా ఇద్దరికి పడ్డాయిరా. ఓసారి ఆలోచన చేసుకో. నీ స్థాయి ఏంది, నీ ఆలోచన ఏంది కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది. అనవసరంగా నోరు ఉంది కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నా నోరు దొడ్డు. అరే నీ నోరు దొడ్డు ఉంటేంది, నువ్వు దొడ్డు ఉంటేందిరా బాబు. నువ్వు నోరు దొడ్డుగా నువ్వు దొడ్డు ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? మనము చట్ట పరిధిలో జీవిస్తున్నాం. చట్టానికి అనుకూలంగా ఉండాలి, చట్ట పరిధిలోనే వ్యవహరించాలి. చట్టాన్ని చేతులకు తీసుకుంటే చుక్కలు చూపిస్తుంది చట్టం. నమస్కారం అన్న, నా పేరు సురేష్. నేను కూడా 8వ వార్డుగా అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ నుండి నన్ను టికెట్ వచ్చి నేను కూడా పోటీ చేసిన. కాకపోతే ఆయన పార్టీ అసలు నిన్న మాకు సంబంధమే లేదు విషయం. సొంత వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఇవ్వాలని ఖచ్చితంగా ఇరికిద్దామని ఆయన వాళ్ళ దాంట్లో వాళ్ళు పెట్టిన చిచ్చు. వాళ్ళకి ఏదో ఇవ్వలేక మా మీద బురద తల్లి పక్కకు జరుగుదామంటే అది కరెక్ట్ కాదు. అసలు వాస్తవం ఏమో తెలుసుకోమని యజమాని దగ్గరికి పోయింది వాస్తవమే, డబ్బులు అడిగింది వాస్తవమే. అసలు మాకు సంబంధమే లేదు. వాళ్ళు మీడియాతో ఎవిడెన్స్ సహా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇచ్చింది కాబట్టి కేసు పెట్టిండు. ఆల్రెడీ హోలీ పండుగ రోజు కూడా జరిగింది. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిండు ఎస్ఐ సార్.
ఇస్తే కూడా మళ్ళీ సెకండ్ టైం ఎందుకని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన ఖచ్చితంగా ఈ పని చేద్దామని వాళ్ళు చేసిన కుట్రనే. అసలు మాకు సంబంధమే లేని విషయంలో తెలిసి ఆపోజిషన్ వాళ్ళు వచ్చి నా మీద ఇట్లా ఓరవలేక చేస్తున్నారు, ఇది చేస్తున్నట్టు మాకేం అవకాశం ఇచ్చిర్రు. నీకు ఇస్తే ఏం చేయాలి, ఊర్లో పని చేయి, నీళ్లు లేవు, పింఛన్లు లేవు, ఇవి చేస్తే మంచిది. కానీ నువ్వు గెలిచిన సంధి ఇదే. నేను 1 కోటి రూపాయలు పెట్టినా, నేను 2 కోట్లు పెట్టినా, మొత్తం సప్పగా ఉంది. అది ఉందంటే ఎందుకు రాజకీయం రావాలి? రాజకీయం అన్నప్పుడు వస్తే పోతుంది, కామన్నది. పదవి రావాలంటే ఎంత కష్టపడాలి? డబ్బు ముఖ్యం కాదు, పదవి. నేను కూడా నా 3 సార్లు వార్డు నెంబర్ చేసిన. ఏనాడు అక్రమాలు కానీ ఇట్లా నేను బుడదలే, అందుకే 3 సార్లు వార్డు నెంబర్ గెలిచిన. ఏదో చిన్న పొరపాటు వల్ల మా అండర్స్టాండింగ్ లేక ఆ అవకాశం చేజారిపోయింది. అది లేకపోతే అసలు ఈ ఊర్లో అసలు గుర్తుపట్టని వాళ్ళే ఉండరు. ఆయన పార్టీ టికెట్ అంటే నేను పార్టీలు కష్టపడ్డా కాబట్టి టికెట్ నాకు ఖచ్చితంగా మనోడని ఇచ్చింది. నీకు ఏదో పార్టీ టికెట్ తెచ్చుకున్నావు, ఆన్ కాల్ముకి ఈన్ కాల్ముకి తెచ్చుకొని ఏదో గెలిచినావు. మరి ఇంకోసారి ఉన్న కూడా సొంత వాళ్ళ పార్టీ అతనే ఆయన మీద వాళ్ళ మీద ఎదిరించిండు. ఎదిరిస్తే ఇంటికి పోయి తిడితే కేసు పెట్టిండు. సొంత మీ పార్టీలో మీకే అండర్స్టాండింగ్ లేదు. నువ్వు మా మీద బురదలు ఏదో పక్క జాబ్ జరగాలంటే అది కరెక్ట్ కాదు. నువ్వు వాస్తవం తెలుసుకో, ఎవిడెన్స్ సహా ఉన్నాయి, ఆల్రెడీ ప్రూఫ్స్ పోయి నీ కేసు ఉత్తగా పెడతారా? జాగ్రత్తగా మాట్లాడి ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఊరికి మంచి చేయి. నువ్వు గెలిచినందుకు మంచి చెడు చూడు, నీళ్లు లేవు, డ్రైనేజీ లేవు, వాటర్ గురించి సమస్య గురించి మాట్లాడక ఎటుకూడి పార్టీ పెట్టి నువ్వు మా మీద బురద వెళ్తే మాత్రం ఇంకోసారి ఊకోము. ఇది మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేస్తే మేము కట్టదేవి పోయి కాంప్లైంట్ ఇచ్చి ఖచ్చితంగా నీ మీద చర్య తీసుకుంటాం.